ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 14వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, ఆ దుర్యోధనుడు కృపాచారుల వారి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మీరు నిజంగా యుద్ధం చేసినట్లయితే ఈ పాటికి మనం జయం పొందుతుంటాం కదా అని ఇట్లాంటిగా అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. అతి దీనత్వంబున కురుపతి ప్రతిబలుకగా రుషిసుతుండు పంతము చేత క్షితినాథుని గని అనేను ధృతిశర సంగతు నిలిచి దురమందునిక. దీనత్వంతో, చిన్నతనంతో ఇట్లాంటిగా కృపాచారుల వారితోటి ఇతడు వేడుకున్నప్పుడు, దుర్యోధనుడు వేడుకున్నప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి అశ్వత్థాముడు, దుర్యోధన, యుద్ధరంగం లోపల మా యుద్ధ కౌశలను చూసేవు నువ్వు ధైర్యం కొద్ది చూడు, మేము యుద్ధం చేస్తాం చూడని అశ్వత్థాముడు దుర్యోధనుని అంటున్నాడు. కానీ ఆచార్యుని పుత్రుడు ఘనముగా ప్రళయాగ్ని విధముగాండీవము చేకొని పాండవ సైన్యమందున తురిమెను అఘటితము సేన తూర్యము చేత. ఆ అశ్వత్థాముడు చాపబాణాలను తీసుకొని పాండవ సైన్యం లోపలికి వెళ్ళి మెరుపు వలె ఆ పాండవ సైన్యం మీద దాడి చేసి ఆ పాండవ సైన్యమును చాలా వరకు సంవరించిండు. అదే గని దుష్టాదుమ్నుడు చాలా, అది గని దుష్టాదుమ్నుడు చాలా అద్భుత శరములు కథనా భూమిలో విడిచి వీరుల ఖండించగా శిరములు, అదిగనే దుష్టాదుమ్నుడు చాలా. ఆ పాండవ సేనను తరిగితే ఈ అశ్వత్థాముడు పాండవ సేనను తరిగాని ఆ దుష్టదుమ్నుడు చూసి అప్పుడు శాపబాణాలను తీసుకొని ఆ కౌరవ సైన్యుల యొక్క శిరాలను తీసేస్తున్నాడు. అంటే సైనికులను సంహరిస్తున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇవన్నీ కూడా కూలిపోతున్నాయి. విధిని స్థానము లేకాంబరాము, విధిని స్థానము లేకాంబరాము వేగారుదిరా కాల్వాలు నదుల చందము బారగా ధరపై నరావర కరీరతామూలు విధిని స్థానము లేకాంబరము. ఈ దుష్టదుమ్ముడు తీసినటువంటి శిరాలన్నీ కూడా కింద పడటానికి స్థలం లేకపోతే ఆ ఆకాశం లోపలనే పక్షుల వలె పైకి ఎగిరిపోతున్నాయి. మరి అతడు సంవరించినటువంటి ఈ శరీరాల నుండి రక్తము ఏరులై పారుతున్నది మహారాజా. అందులోపల ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు ఇట్లాంటిగా కొట్టుకపోతున్నారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఎక్కడ చూసినా ప్రతి సాగరమై ఇలా ఏర్పడకుంటాను చక్కగా నిలిచి బలములు పోరగా చూసి ద్రోణి తోడాను. ఎక్కడ చూసినా కానీ సముద్రం వలె ఉన్నది ఆ సైన్యం అంతా. ఈ పాండవ సైన్యం కానీ కౌరవ సైన్యం కలిపి చూస్తే సముద్రమా ఏమన్నట్టుగా కనబడుతున్నది. అప్పుడు నిలబడి ఆ దుష్టదుమ్నుడు చూస్తున్నాడు. ఒక ముహూర్తము చేసి యుద్ధము ఉర్వీసులు గనగాను నికాముగా పాంచాలానందనుడు నిలిచి పలికే వేగాను. ఒక ముహూర్తము చేసి యుద్ధము. ఆ అశ్వత్థామునితోటి ఈ దుష్టదుమ్నుడు కొద్దిసేపు యుద్ధం చేసిన తర్వాత ఇట్లాంటిగా అంటున్నాడు అందరు వినంగా. ఓరి విప్రాతపానుష్ఠానమును
ఓరి విప్రాతపానుష్ఠానమును ఒప్పుగా నీవు జాయాక ఈ రీతిగా బలు హింస కర్మములు ఇక చేతురా మానక ఓరి విప్రాతపానుష్ఠానమును ఓరే బ్రాహ్మణుడా నువ్వు ఏదో తపానుష్ఠానాలు జపము తపము ఇవన్నీ చేసుకుంటా ఏరక ఎందుకురా నీకు హింస కర్మలు ఇట్లాంటిగా నువ్వు ఇట్లా సంవరిస్తున్నావు మీకేం పనిరా మీ ముగ్గురికి మీ పనేమిటిది చక్కగా జపమో తపమో చేసుకుంటా చేరకనట ఇక్కడ యుద్ధం చేసి ఇంత హింసను నువ్వు ఇది చేసినావు కదా నేరూపుతోని జనకుని చిరాము నేనే దొంతు నమ్మిక నేరూపుతోని జనకుని పరవారము లేని క్లేశములు పాలవుదురు మీరిక నేరూపుతోని జనకుని నేనే ఎట్లనే చేసి నీ తండ్రి యొక్క శిరమును ఖండిస్తా నువ్వు ఎదురు లేదని ఇట్లాంటిగా యుద్ధం చేసి ఇంతగానో సైనికులను సంవరిస్తే ఏనుగులు వాయ గుర్రాలు వాయ రథాలు వాయ నీకేం పని ఉన్నది హింస కర్మలు చేసేది నువ్వు జపమో ధ్యానమో తపమో ఇవన్నీ చేసుకొని ఉండక నువ్వు ఇట్లాంటిగా నువ్వు చేస్తున్నావు కదా మీరు మానరా అని ఆ దుష్టధూమ్నుడు చాలా కోపంతో ఆ అశ్వత్థాముని అన్నాడు అనగాను ఆచార్యుని సుతు ఘనక్రోధము చాతలేచే గాంధీవ పాని రణభూమిలోకి చేరెను కనుగొన కొరు సైన్యమంత కడువేగమునా ఈ మాటలన్నీ విన్నటువంటి ఈ అశ్వత్థాముడు చాలా కోపంతో శాప బాణాలను తీసుకొని ఆ యుద్ధరంగానికి వెళ్తే ఆయన వెంట ఈ కౌరవ సైన్యం కూడా యుద్ధరంగానికి వెళ్ళింది విడిచిరి శరములమితము వడి గర్జన చాత దిశలు వనుకును చాలా పడెను అటు ఇటు బలములు బౌ కడు రౌద్రాకారమాయ కనరణ భూమి ఈ అశ్వత్థాముడు ఈ కౌరవ సైన్యం పట్టుకొని ఆ పాండవ సైన్యం లోపల బాణాలను వేసి చాలా వరకు సంహరించాడు ఇటేమో ఈ దుష్టధుమ్నుడు కూడా కౌరవ సైన్యం లోపల సైనికుల్ని రాజులను గుర్రాలను ఏనుగులను ఇట్లాంటిగా సంహరించాడు ఎటు చూసినా కానీ గుట్టలు గుట్టలుగా ఆ శవాలు కుప్పలుగా కుప్పలుగా పడిపోయి ఉన్నాయి దాన్ని చూస్తే చాలా భయంకరంగా ఉన్నది అక్కడ రణభూమి అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు నిశిలోపల రణరంగము వసుదేశ కండ్ల పడవు వచ్చేటి శరముల్ దిశలేర్పడవని శశిజ్యోతులు వేయు మనసు చెప్పగనచట ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితో దుర్యోధన ఆ వేష బాణాలు మనం వేసిన బాణాలు కానీ వాళ్ళు వేసిన బాణాలు కానీ ఎవరికి కనిపించడం లేదు ఎక్కడ ఉన్నామో ఏం లేదు ఇదంతా ఎవరికి ఏర్పడతం లేదు అందుకని ఇక్కడ జ్యోతులను దివిటీలను ముట్టించులే అని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనతో చెప్పిండు ఎక్కడ చూసిన లక్షలు వేలు కోట్లు చంద్రజ్యోతులు చాత సైన్యమంతర జగజధ్వజములు రమ్యమై శోభించు శాపశరములు చిత్రశ్యామరములు ఎప్పుడైతే ఈ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడితో అన్నాడో ఆ దుర్యోధనుడు అక్కడ సైన్యం లోపల దివిటీలను ఏర్పాటు చేసిండు దీపాలను అక్కడ ముట్టించిండ్రు అంతటా కూడా వెలుతురు ప్రసరించింది ఆ వెలుతురు లోపల ఈ రథగజాలన్నీ కూడా ధ్వజాలన్నీ కూడా ఆ వెలుతురుతోటి దగద్దహయమానంగా మెరిసిపోతున్నాయి రణవాద్యములు వీరధ్వనులు మ్రోయాగణమైన శంకునాదములు రణవాద్యములు వీరధ్వనులు వీరులమేతము బోరాగను చేరే కృతవర్మ ధర్మాజుని సోను రణవాద్యములు వీరధ్వనులు
రణవాద్యములు వీరధ్వనులు మ్రోయగణమైన శంకునాదములు రణవాద్యములు వీరధ్వనులు అతి భయంకరమైన సేన చూడా ప్రతి సాగరము వలే నానా రణవాద్యములు వీరధ్వనులు ఆ సైనికుల యందు రణవాయిద్యములు మ్రోగిస్తున్నారు. ఆ సప్పుడుకు శంకునాదాల సప్పుడుకు ఇట్లాంటిగా అక్కడ భయంకరంగా ఉన్నది. ఆ సప్పుడుతోటి ఎటు చూసినా కానీ సముద్రం వలె సేనలు నిలబడి ఉన్నాయి. వీరులమీ తాము బోరాగాను చేరే కృత వర్మ ధర్మజునితోను వీరులమీ తాము బోరాగను పోరాగను శారాదృతుండు నిలిచి పార్తూని ఎదుట ధీరుండు పోరాగాను శరాదృతుండు. అక్కడ ఆ యుద్ధరంగము లోపల ఇట్లాంటిగా అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ కృతవర్ముడు వచ్చి ధర్మరాజుతోటి యుద్ధం చేస్తున్నాడు. ఇక ఈ ద్రోణాచార్యుల వారేమో విరాటంతో యుద్ధం చేస్తున్నారు. గురుద్రోణుని విరాటుడపోడు పోరాగాను చూసి అలా వృకోదరుడు గురుద్రోణుడు విరాటుడపోడు. ఆ గురుద్రోణుడు ద్రోణాచార్యుల వారు విరాటరాజు యుద్ధం చేస్తున్నాడు. మరి అర్జునునితోనేమో కృపాచార్యుల వారు చేస్తున్నాడు. ధర్మరాజుతోనేమో కృతవర్ముడు చేస్తున్నారు. ఇట్లాంటిగా ఆ సమయం లోపల భీమసేనుడు అక్కడికి వచ్చి పట్టి గజామును ఇలా కొట్టి పట్టి గజామును ఇలా కొట్టి నభము నందేయగను జయ జట్టి పట్టి గజామును ఇలా కొట్టి ఒక్కొక్క ఏనుగును పట్టుకుంటా భూమికి కొట్టుకుంటా పైకి ఎగిరేస్తున్నాడు. అవి ఆకాశం లోపల ఉండిపోతున్నాయి, కొన్ని కింద పడిపోతున్నాయి. పడ్డప్పుడు దేని మీద పడితే అవి కూడా చూర్ణాసూర్ణం అయిపోతున్నాయని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. వాయుచక్రములోన కొన్ని వాయుచక్రములోన కొన్ని లంకాధిపతి వార్తలన్నీ వాయుచక్రములోన కొన్ని వినివచ్చే రణభూమి చూడ వినివచ్చే రణభూమి చూడ అదృశ్యం వై నరణాతులాడ వినివచ్చే రణభూమి చూడ. భీముడు పైకెగేసినటువంటి ఏనుగులు కొన్ని అక్కడనే ఆగిపోతున్నాయి, కొన్ని కింద పడుతున్నాయి. కింద పడ్డప్పుడు దేని మీద పడుతున్నాయి అవన్నీ కూడా చూర్ణమవుతున్నది. ఇట్లాంటిగా ఈ వార్తలన్నీ కూడా యుద్ధం జరుగుతున్నది పాండవులకు కౌరవులకు అని తెలుసుకున్నటువంటి లంకాధిపతి విభీషణుడు, లంకకు రాజు అయినటువంటి విభీషణుడు తెలుసుకొని మాయా రూపం లోపల అదృశ్య రూపం లోపల ఆ యుద్ధరంగంను చూడటానికి వచ్చిండు మహారాజని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. దురభూమి బహు భయంకరము దురభూమి బహు భయంకరము తోసు మునుగు కరిగుంపులధికాము దురభూమి బహు భయంకరము. రథమెక్కి సహాదేవుడపుడు రథమెక్కి సహాదేవుడపుడు బాను సుతోనితో పోరాగా గనుడు రథమెక్కి సహాదేవుడపుడు దృంచే సారథి రథమునంత దృంచే సారథి రథమునంత విరాతోడయ్యే సహాదేవుడత్యంత రథమెక్కి సహాదేవుడపుడు. ఆ యుద్ధరంగం చూస్తే చాలా భయంకరంగా ఉన్నది. ఈ భీముడి జయంగా ఏనుగులు గుర్రాలన్నీ కూడా చాలా వరకు సంవరింపబడ్డాయి. అప్పుడు ఆ సమయం లోపల ఈ సహాదేవుడు రథం వేసుకొని వచ్చిండు యుద్ధం చేయటానికి. ఆ సమయం లోపల ఈ కర్ణుడు అతన్ని అడ్డుకున్నాడు సహాదేవుణ్ణి. దృంచే సారథి రథమునంత విరతుడయ్యి సహాదేవుడత్యంత
దృంచే సారాతి రథమునంత క్రోధమున దివ్య ఖడ్గంబు పూనీరాగను దునిమే కర్ణుడు ఖడ్గంబు క్రోధమున దివ్య ఖడ్గంబు. ఎప్పుడైతే ఈ సహదేవుడు రథం వేసుకొని వస్తే అప్పుడు కర్ణుడు చూసి ఆ కర్ణుడు ఈ సహదేవుని యొక్క రథమును గుర్రాలను సంవరించండు, సారథిని కూడా సంవరించండు. అప్పుడు రథం లేకుండా అయిపోతే ఆ సహదేవుడు కర్ణుడి మీదకి కత్తి తీసుకొని పోతే ఆ కత్తిని కూడా కర్ణుడు ముక్కలు ముక్కలుగా చేసిండు. విడిచే శక్తి నీతుని నచట విడిచే శక్తి నీతుని నచాట మాద్రీసుతుడేమి దోసక నచాట విడిచే శక్తి నీతుని నచట రథచక్రము కరమునందు రథచక్రము కరమునందు బూనాగానే దునిమే దాత్రేయుడందు రథచక్రము కరమునందు. ఆ ఖడ్గము వైతే ఈ శక్తి బాణమును విడిచి ఎవరు ఈ సహదేవుడు శక్తి బాణమును విడిచే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసిండు. అప్పుడు ఏమి తోసకపోతే రథచక్రమును తీసుకొని ఆ కర్ణుడి మీదకి వెళ్ళిండు. అప్పుడు ఆ కర్ణుడు దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసిండు. ముతకలే బారంబు బూని వేయగాను హర్షమునా మాద్రీసుతోని మృతకలే వరంబు బూని. అప్పుడు ఇతని యొక్క చక్రం ఎప్పుడైతే సహదేవుని చక్రమును కూడా విరగొట్టిండో చాలా కోపంతో అక్కడ పడి ఉన్నటువంటి పీనుగును తీసుకొని శవమును తీసుకొని ఆ కర్ణుని మీదకి విసిరిండు. అప్పుడు విసిరితే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసిండు అని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అనే భాస్కరిని సరిగను జననాతుల ఎదుట రణము జాయక ఊర్కే పని ఏమి నాతో పోరను సనిపు పాల్గొని కడకు చక్కగా నీవు. అప్పుడు చాలా సంతోషంగా ఆ సహదేవునితో అంటున్నాడు, సహదేవ నువ్వు నీ సరి రాజులతోటి సైనికులతోటి యుద్ధం చేయపో, నాతోటి చేస్తే గలది, నువ్వు వాళ్ళతోటి యుద్ధం చేయాల, నువ్వు వెళ్ళు అర్జునుడి దగ్గర కన్నా వెళ్ళని ఆ సహదేవుణ్ణి కర్ణుడు అన్నాడు. ఇక నా సముఖము కెన్నడు ప్రకటితముగా రాకునే పరాక్రుడననుసును ఒకవేళ మళ్ళీ వచ్చెను సుఖరూపమున నిన్ను విడువా సురహర సాక్షి. నా ముందడికి ఎన్నడు నువ్వు రానే రాకు, నువ్వు వచ్చినవా నేనే బలవంతునని నువ్వు నా ముందరికింత వచ్చినవా, ఇక నేను మాత్రం ఇంకోసారి తీర్చబెట్ట, అప్పుడు నిన్ను తప్పకుండా సంవరిస్తా పరమాత్మను సాక్షి అని ఈ కర్ణుడు సహదేవునితో అన్నాడు. బలుకే సరి సముఖంబున ఇలా లోపల జంబూకములు ఏకంబై కలహించిన గాని విజయము కలనైన ప్రాప్తమౌన కాంక్షయుదీరా. ఆ వీరసింహం ముందర ఈ నక్కలన్నీ కలిసిపోయి ఆ సింహంతో యుద్ధం చేస్తే అవేమన్నా నక్కలు గెలుస్తాయి, పోరాడితే గెలవయి కదా. మరి నేను కూడా అలాంటి వాడనే, సింహం మాదిరిగా నువ్వు నక్క మాదిరిగా నువ్వు నా ముందరికి వస్తేవా నేను తప్పకుండా నేను సంహరిస్తా అని ఆ కర్ణుడు సహదేవుని అన్నాడు. ఆ సామ్యత నీవు నాతో చేసేవేమిచట రణము చెప్పెద వినుము, నా సముఖము ఉండకనగను ఆ సమయము మౌనుడయ్యి అరిగే నరేంద్ర. నేను సింహం మాదిరిగా నువ్వు ఒక నక్క మాదిరిగా నువ్వు నా మీదకి ఇంత యుద్ధం చేసేందుకు వచ్చినవా, ఇప్పుడు ఇడిసబెడుతున్నా కానీ మళ్ళీ మాత్రం నేను ఇడిసబెట్టేది లేదు, తప్పకుండా నేను సంవరిస్తా పరమాత్మను సాక్షి, నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదని ఆ కర్ణుడు సహదేవుని అంటే ఆ సహదేవుడు మౌనం వహించి సప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు మహారాజని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. సైన్యమున శైల్య వీరుడు సేలుగను అమిత యుద్ధము జాయంగా అంతలోన చేర సముఖంబు శతాని కుండచట శరములిడవగను దునిమి శైలుడచట. ఆ సైన్యం లోపల
శైలుడు వచ్చిండు యుద్ధం చేయటానికి. ఆ శైలునితోటి శతానీకుడు యుద్ధం చేస్తున్నాడు. శతానీకుడు వేసిన బాణాలన్నింటినీ ఈ శైలుడు ముక్కలు ముక్కలుగా వేసుకుంటా ఆ శైలునిపై బాణమును వేసి ఆ శైలుని సంవరించిండు మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. అనుజుని శరము విరాటుడు కనుగొని గణ క్రోధమునను కాలుని భంగి గణబాణమునను శైలుని తను వేర్పడకుంట విడిచే తదానంతరము. తన తమ్ముడైనటువంటి శతానీకుని యొక్క శిరము ఎప్పుడైతే ఈ విరాటుడు చూసిండో విరాటుడు ఆ శైలుని మీద బాణాలను వేసిండు. అతని శరీరం కనిపించకుండా బాణాలను వేసిండు. ఆ తర్వాత చేరేను పాండవ బలముకు ద్రోణాచార్యుడు శరముల చాత. చేరేను పాండవ బలముకు కులహాలము చేసే వీరుల కథనాముకు ధృతి చాత. సరివచ్చే విరాటుడు బలము సరివచ్చే విరాటుడు బలము కొనే పౌత్రుల సైతము రణము. చేరేను పాండవ బలముకు ఆ పాండవ బలానికి ఆ బలము లోపలికి ద్రోణాచార్యుల వారు వచ్చి ఆ పాండవ వీరులను సైనికులను ఇట్లాంటిగా చిత్తు చేసి వాళ్ళని సంవరిస్తున్నాడు. ఆ సమయం లోపల విరాటుడు తన మన్మలను దోలుకోనొచ్చి ఆ ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేస్తున్నాడు. బలబాహుడు సూరాబాహుడు బలబాహుడు సూరాబాహుడు వీరాసేనుడు కర్ణుడు ధీరా. మతిమంతుడు రూపోనికి సాయమునై మరీ వచ్చిరి శరాదారా. విడిచి అనల స్వరూపంబు సాయాకాములాచే సైన్యంబు. బలబాహుడు సూరబాహుడు బలబాహుడు సూరబాహుడు వీరసేనుడు కర్ణుడు వీళ్ళందరూ ఆ విరాటునికి సాయమై వచ్చి అక్కడ చాలా బాణాలను వేసి సైన్యమును చిత్తుగా చేస్తున్నారు. పడే ఇలా పై ఆచార్యుడు క్రోధంబున పడే ఇలా పై ఆచార్యుడు క్రోధంబున ఐదుగురి నట చూసి తడభుజాయాగా పుడమేగోల్సేను తలలు విరాటుడు చూసి. అలా ద్రోణుని సారథి రథము అలా ద్రోణుని సారథి రథము ఇలా కూల్చితే కాలుని విదాము. పడే ఇలా పై ఆచార్యుడు క్రోధంబున ఈ ఐదుగురు ఆ కౌరవ సైన్యమును ఈ విరాటుని యొక్క మన్మలు ఐదుగురు ఆ కౌరవ సైన్యము లోపల పడి చాలా వరకు సైన్యమును సంవరిస్తే ద్రోణాచార్యుల వారు చూసి అలాని ఎదుర్కొని ఆ ఐదుగురు తలల్ని తీసేసిండు. అప్పుడు ఆ విరాటుడు చూసి ఆ ద్రోణాచార్యుల వారి మీద బాణాలను వేసి అడ్డుకున్నాడు. ఆ ద్రోణాచార్యుల వారి యొక్క రథమును విరగొట్టిండు, గుర్రాలను సంవరించిండు, సారథిని కూడా విరాటుడు సంవరించిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ధీరాసూరుడని వారుడు ద్రోణుడు ధీరాసూరుడని వారుడు ద్రోణుడు చేరి రెండో రథంబు ఆరుడిగా విరాటుని మన్మలనా కాలము రణంబు. అతి నిర్యానా శరమును దీసి శాపంబునా యోచన చేసి ధీరాసూరుడని వారుడు ద్రోణుడు. ఆ విరాధి వీరుడు ద్రోణాచార్యుల వారు ఆ విరాటుని యొక్క మర్మలను కూడా సంవరించినటువంటి వాడు అప్పుడు ఇంకో రథం మీద ఎక్కి అప్పుడు చేప బాణాలను తీసుకొని ఆ చేప అంటే ఆ ధనుసు మీద బాణమును పెట్టిండు. బాణమును పెట్టి గురి చూసిండు. శరతే జంబూనాసురా కిన్నెరులు శరతే జంబూనాసురా కిన్నెరులు నరావరులతి భయముందు
పరమ తీవ్రమున విడిచే విరాటుని పడే తల తెగే దురామందు ఆ కాలమునను పాండవసేన భయమొందగారణారంగమున శరతేజంబున సురా కిన్నెరులు. ఆ శరతేజమును చూస్తే దాని యొక్క బాణం యొక్క తేజస్సును చూస్తే దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ బాణమును విడిస్తే ఆ బాణం వచ్చి విరాటుని యొక్క తలను తీసేది. అప్పుడు విరాటుని తల అప్పుడు కింద పడిపోయింది. అప్పుడు పాండవ సేన అంతా కూడా భ్రాంతులకు లోనైండు. సమసప్తకులతో పార్థుడు అమితంబుగా పోరగను సమసప్తకులతో పార్థుడు అమితంబుగా పోరగను అతి రౌద్రమున గుమిగూడి పాండు పుత్రులు క్రమముగా నల్వురును లేచి కాలుని భంగి. ఆ సమసప్తకులతోటి ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు ఈ నలుగురు ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వీళ్ళందరూ కూడా ఆ సమసప్తకుల మీద యుద్ధం చేయడానికి యమధర్మరాజుల వలె లేచి నిలబడ్డారని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. గురుద్రోణుని సముఖంబున మరి నిల్చిరి పోరగను మహావేగమున శరశాపముగుని ద్రుపదుడు పరిణామము వచ్చి పలికె నరేంద్ర. ఈ నలుగురు గురుద్రోణుడు ఆ ద్రోణాచార్యుల వారి ముందరకు వచ్చి యుద్ధం చేసినప్పుడు ఇదంతా చూసినటువంటి ద్రుపదరాజు అక్కడికి వచ్చి ఏమంటుడు కదా, విప్రుడవై నీవు విహితుని ప్రాణంబు మరచిరాజహింసమైలు చేసి కడతీరే మార్గంబు కనలే కరణమునా పోరవచ్చిన విధము పోకు విరచి. నువ్వు బ్రాహ్మణోత్తముడవై ఉండి ఒక రాజు యొక్క ప్రాణాలను నువ్వు తీసినవు. ఇట్లాంటిగా నువ్వు రాజహింస చేయవచ్చునా? నువ్వు కడతేరే మార్గమును తెలుసుకోలేక నువ్వు యుద్ధం చేయటానికి వచ్చినవు. నువ్వు పూర్వవచ్చిన విధం ఎలాంటిదో నేను చూస్తా అని ఆ ద్రుపదుడు ద్రోణాచార్యుల వారిని అన్నాడు. నేనా సందున వైరము మానక భౌగలదు చూడు మరి నిన్నిచట సేన సైతముదుని మీద ప్రాణము రక్షించుకునే ప్రయత్నము చేయు. నీకు నాకు మధ్యన మన ఇద్దరి మధ్యన చాలా పగ ఉన్నది. మరి నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తున్నావు కదా, నీ సరిగానే నువ్వు తెచ్చుకున్న సైన్యం ఆ సైన్యమును కూడా నేను సంవరిస్తా చూడని ఆ ద్రుపదుడు చాలా కోపంగా అంటే, నరబరులినగ ద్రోణుడు అరదుగత బలికే మూర్ఖాదమ వినరా కలిపురముకు నిను పార్థుడు మరి ధ్వజముకు గట్టి తెచ్చే మరిచిదివేమో. నిన్ను నీ సైతం ఆ సేనలను నేను సంవరిస్తా చూడని ఎప్పుడైతే ఈ ద్రోణాచార్యుల వారిని ద్రుపదుడు అంటున్నాడు, నీ ప్రాణమును రక్షించుకునే ప్రయత్నం చేయని అంటే, ఒరే మూర్ఖ అదంతా నాకు తెలుసుగా అని నిన్ను అర్జునుడు రథధ్వజమునకు గట్టించుకొని ఈ కర్పూరంకు తీసుకొచ్చింది మతిమరిచినవా నువ్వు? నీ సూరత్వము మచ్చక వాసిక నా సముఖము వర్ణించదవు చేసేవనా తురణమును బాసురముగా వచ్చే చూడు బాణము వేగా. నీ సూరత్వం నీ వీరత్వము నాకంతా తెలుసు. నువ్వు ఒక దోమ మాదిరిగా నువ్వు నా ముందరకు వచ్చి నన్నే అంటావా మాటలు? నాతో యుద్ధం చేయాలని ఉన్నదా? చేస్తావా నువ్వు నాతోని? ఇక చూడు బాణం వస్తున్నా చూడని ఆ ద్రోణాచార్యుల వారు కోపంతో అప్పుడు అంటున్నాడు, నేను రక్షణ చేసేదాతను మనమున ధ్యానించు మనసు మహాక్రోధమున ఘనశర వర్షము విడిచితే తుని మెనుతా శరములన్నీ తృణముల బాంగి. ఈ బాణాలు వస్తున్నాయి చూడని బాణాలను వేస్తే ఆ ద్రుపదుడు బాణాలన్నిటి కూడా గడ్డిపోసల వలె వాటిని ముక్కలు ముక్కలుగా చేసిండు.
ఉభయుల శరలాగవమును అభినవమై కండ్లబడు శరలాగవమును అభినమై కండ్లబడును అందరచట నభమేర్పడకుంట శరములను రభసంబునగూలగను రథాశ్వములు. ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుల వారు ఇద్దరు కూడా వీరాది వీరులే. వీళ్ళిద్దరికి కూడా గురువు ఒక్కడే, ద్రోణాచార్యుల వారి తండ్రి వీళ్ళిద్దరికి గురువు. ఇద్దరు కూడా అక్కడ సమఉజ్జిగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం లోపల అందరు కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. వీళ్ళు వేసిన బాణాలన్నీ కూడా అక్కడ ఏమి కూడా కనిపిస్తలేవు. అట్లా దట్టంగా బాణాలు వేసిండు మహారాజాని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.